మాస్టర్స్ ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ అర్షడ్ వర్గాల్లో ఒక పర్టిక్యులర్ టాపిక్ గురించి. ఇప్పుడు అర్షడ్ వర్గాలని మనం వినే ఉంటాం. అంటే ఏంటంటే ఇవన్నీ చాలా రకాల ఎమోషన్స్ మనలో ఉండేవి. మనలోనే ఉంటాయి ఇవన్నీ కూడా. కామము అంటే మితిమీరిన ఏదైనా కోరిక. క్రోధము అంటే కోపాన్ని అధిగమించి వచ్చింది క్రోధం. లోభము అంటే పిసినారితనం. మోహం అంటే ఆకర్షణ. మదము అంటే అహంకారం. మాత్సర్యము అంటే ఈర్ష్య, అసూయ. సో, ఇవన్నీ కూడా ఒకళ్ళకి కనిపిస్తాయి ఒక్కోసారి. ఒక్కోసారి కనిపించవు. అంటే మన లోపలే దాచిపెట్టుకొని ఉంచుకుంటాం ఒక్కొక్కసారి. ఇప్పుడు మనకేదైనా ఒకటి బాగా ఇష్టం అనుకోండి, కొంతమంది చెప్పుకుంటారు నాకిదంటే చాలా ఇష్టము, నాకా హీరో ఇష్టము, నాకా హీరోయిన్ ఇష్టము, లేకపోతే ఇంకేవో చెప్పుకుంటారు. లేకపోతే నాకు గోల్డ్ అంటే చాలా ఇష్టము, నగలంటే చాలా ఇష్టము, ఇల్లంటే చాలా ఇష్టం. కొంతమంది చెప్పుకోరు. వాళ్ళు చేసే పనుల్లో మనకు తెలిసిపోతుంది. అలాంటి కథే ఈ కథ. దాన్ని ఎట్లా మనం మార్చుకోవాలి? ఒక్కొక్కసారి మన పరిస్థితులు వస్తే, ఎలా మనని బయటికి తీసుకొస్తుంది? మన అషడ్ వర్గాల్లోంచి చెప్పే కథే ఈ కథ. అయితే ఒక ఊర్లో ఒకతను ఉండేవాడు. అతను ఏంటంటే వ్యాపారి. అతనికి నలుగురు పిల్లలుండేవారు. అతని పేరు కైలాష్. అయితే ఒకసారి నారదుడొచ్చి, "నాయనా కైలాష్, నువ్వు ఎన్నో మంచి పనులు చేసుకున్నావు గాబట్టి, నిన్ను నేను స్వర్గానికి తీసుకెళ్తాను" అని చెప్తాడు. అయితే ఈ కైలాష్‌కి అన్ని మంచి పనులు చేసినా అతనికి కొన్ని బ్లాక్స్ ఉన్నాయి. ఎందుకంటే బ్లాకేజ్ అంటే ఏంటంటే కొన్ని అడ్డుగులు ఉన్నాయన్నమాట. ఏంటంటే ఈ అర్షడ్ వర్గాలు. విపరీతమైన మోహం డబ్బు మీద. తప్పు చేయక్కర్లే. కానీ అర్షడ్ వర్గాల వల్ల అవి అవి మనని ఉన్నత స్థితికి వెళ్ళనివ్వవన్నమాట. ఇప్పుడు ఈయన అన్ని మంచి పనులు చేసినా డబ్బు మీద మోహంతో ఎప్పుడు గూడా ఆహ్, ఆపర్చునిటీ వచ్చినప్పుడు తను వేరే ఉన్నత స్థితికి వెళ్ళే ఆపర్చునిటీ వచ్చినా గూడా వెళ్ళలేదు. ఇప్పుడు స్వయాన నారదుడొచ్చి, "నాయనా నిన్ను తీసుకెళ్తాను నేను స్వర్గానికి" అంటే గూడా అతనికి ఉన్న బ్లాకేజ్ వల్ల, అంటే తనకున్న అర్షడ్ వర్గం వల్ల, మోహం వల్ల రానంటాడు. ఎందుకంటే అంటాడు, నాకు వ్యాపారం ఉంది గదండీ! ఆ వ్యాపారంలో నా పిల్లలున్నారు కదా! మరి వాళ్ళింకా చిన్న పిల్లలే. వాళ్ళు పెద్దయ్యాక నేనొస్తాను. నాకేం ప్రాబ్లమ్ లేదు. అంటే ఏంటి? మనకు అర్షడ్ వర్గాలుంటే మనం అన్ని మంచి పనులు చేసినా మనల్ని అడ్డుకుంటుందనమాట. అక్కడికి ఆపేస్తుంది. మనకు ఆపర్చునిటీ వచ్చినా మనం ముందుకెళ్ళలేం. అయితే సరే నీకు పిల్లలు చిన్నవాళ్ళు కదా! అర్థమైందిలే. సరే నేను తర్వాతొస్తానని మళ్ళీ కొన్ని రోజుల తర్వాత వస్తాడు మళ్ళీ నారదుడు. వచ్చి అంటాడనమాట. "ఏంటి బాబు వస్తావా ఎప్పుడు కైలాష్? నేను తీసుకెళ్తాను చక్కగా స్వర్గంలోకి తీసుకెళ్తానంటే" "లేదు లేదు ఇప్పుడు రాను. మా పిల్లలు ఎదిగారు గానీ అస్సలు వాళ్ళకి బుద్ధి లేదు. ఆహ్, ఈ గల్లాపెట్ట కూడా సరిగ్గా చూసుకోలేరు. బిజినెస్‌లో కూర్చున్నప్పుడు వాళ్ళకి ఎంత ఇంపార్టెంటో ఆ పెట్టి. ఆ! ఇప్పటిలాగా ట్రాన్సాక్షన్స్ కాదు గదా! మాల్‌లోకెళ్ళి మనం ఎట్లయితే ట్రాన్సాక్షన్స్ చేస్తామో క్రెడిట్ కార్డ్‌తోటి అట్లా గాదు. అప్పుడేమో పెట్టుండేది. పెట్టి జాగ్రత్తగా పెట్టాలి, తాళాలేసుకోవాలి. వచ్చేవాళ్ళు, పోయేవాళ్ళు బోలెడు మందుంటారు. జాగ్రత్తగా చూసుకోవాలి. వీళ్ళకసలు శ్రద్ధే లేదు. పెరిగారు గానీ, నేను బాగా గారాబంగా చూసుకున్నా గానీ వాళ్ళు సరిగ్గా ఎదగలేదు. వాళ్ళు కొంచెం ఎదిగిన తర్వాత అంటే కొంచెం మెచ్యూరిటీ వచ్చిన తర్వాత వాళ్ళు కొంచెం మంచిగా నేర్చుకున్న తర్వాత వస్తాను అని చెప్తాడు. సరేలే అని అప్పుడు ఎళ్ళిపోతాడు. ఎళ్ళిపోంగానే కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వస్తాడు. వచ్చిన తర్వాత వీళ్ళకి పెళ్ళిళ్ళయినాయి. ఇప్పుడే పిల్లలు పుట్టారు. కొన్ని రోజులు నేను ఆడుకొనొస్తాను. ఎందుకంటే వీళ్ళు సరిగ్గా ఉండట్లేదు. వాళ్ళ పెళ్ళాలేమో ఇబ్బంది పడుతున్నారు. నేను ఉండి ఆ సంసారాన్ని గట్టెక్కించాలి. వీళ్ళు కొంచెం ఆకతాయిగా ఉన్నారు మా పిల్లలు. సరిగ్గా బాధ్యత లేదు వాళ్ళకింకా అంటే, సరే అంటాడు. కొన్ని రోజుల తర్వాత వస్తా అంటాడు. వచ్చేటప్పటికి ఇతను కైలాష్ అప్పటికే చనిపోయాడు. చనిపోయాడు. అయ్యో! అప్పుడే చనిపోయాడా అని నారదుడు అనుకోని వెళ్ళిపోతుంటే అక్కడ ఒక కుక్క అరుస్తూ ఉంటదనమాట. అరుస్తూ ఉంటే చూస్తాడు. నారదుడు గదా! మరి తెలుస్తుంది. "అరే! కైలాష్ నువ్వేంటి కుక్కలాగా మారావు" అంటే, "నేను నా టైమొచ్చింది వెళ్ళిపోవాలి. కాకపోతే మా పిల్లలు ఇంకా అసలు చేతగానితనంతో ఉన్నారు. అసలు మా పెళ్ళాన్ని సరిగ్గా చూసుకోవట్లేదు. నా భార్యను సరిగ్గా చూసుకోవట్లేదు. వాళ్ళ పెళ్ళాలను కూడా సరిగ్గా చూడట్లేదు. పిల్లల్ని సరిగ్గా చూడట్లేదు. ఇక్కడ దగ్గరుండి కాపలా కాస్తున్నాను. ఆ షాపుకి ఎవరైతే వచ్చిపోయి వాళ్ళుంటారు గదా! వాళ్ళెవరైనా ఇట్లా సరిగ్గా డబ్బులు దొంగతనం చేస్తే వాళ్ళు వెంటబడి నేను తీసుకొస్తున్నాను. ఆ గల్లాపెట్టని ఇంకా నేను కాపలా ఉంటున్నాను అని చెప్తాడన్నమాట. సరే అయిపోయిందేదో అయిపోయింది చనిపోయి ఇప్పటికే నేను స్వర్గంలోకి తీసుకెళ్తా పదా! అంటే నేను రాను అంటాడు. కొంచెం టైమ్ ఇవ్వండి. ఇది ఫినిష్ అయిపోనివ్వండి చూద్దాంలే అప్పుడంటాడు. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వస్తాడు నారదుడు. వచ్చినప్పుడు
ఆహ్, ఏ ఈ ఆ కుక్కేది అంటే కుక్క లేదు. కుక్క చచ్చిపోయింది. కుక్కకి ఏజ్ 10 15 ఉంటది గదా! కుక్క చనిపోయింది ఆల్రెడీ. చనిపోయింది. అప్పటికే అయితే సరేలే అయిపోయింది ఏదో అయిపోయింది మరి ఎక్కడ పోయాడో అనుకోని బయలుదేరిపోతుంటాడు. పోంగానే ఆ పొలంలోంచి ఒక పాము బుస్సుమంటుంటది. చూసి "ఒరేయ్ కైలాష్ నువ్వేంట్రా ఇక్కడున్నావంటే" "నేను చనిపోయాను గదా! మానవ జన్మ చనిపోయాను. కుక్క జన్మ అడిగాను. కుక్క జన్మ వచ్చింది నాకు. ఎందుకు? ఆ గల్లాపెట్టెని చూసుకోవడానికి. ఇప్పుడు ఆ కుక్క జన్మ కూడా అయిపోయింది. మా వాళ్ళు ఇంకా ఆకతాయిగానే ఉన్నారు. ఆ డబ్బులున్నాయి గదా! వాళ్ళు సంపాదించిన డబ్బులతో ఒక వ్యవసాయం ఈ పొలం గొన్నారు. ఈ పొలంలో పంటలన్నీ వస్తున్నాయి. టైంకి కొయ్యరు, టైంకి ఏమి చెయ్యరు. అసలు నీళ్లు బోయరు, ఏమీ చేయట్లేదు. ఇంకేం జేయాలి నేను? ఇక్కడ మంచి మంచివి కూరగాయలన్నీ ఎలుకలు తినేస్తున్నాయి. ఇక్కడ అందరూ దొంగలొచ్చి అన్ని దొంగతనం జేసుకొని వెళ్ళిపోతున్నారు. వరి పంటంతా ఎళ్ళిపోతుంది. నేను ఈ పొలంలో ఉండి కాపలా గాస్తున్నాను అంటాడు. అంటే అంత మోహం పిల్లల మీద, డబ్బు మీద నా వాళ్ళు అన్న ఫీలింగ్ అతనికి. ఇంకా నారదుడంటాడు, "లేదయ్యా ఇంకిట్లా కాదు. ఇంక నువ్వు జన్మ మారినా గూడా నువ్వు మారట్లేదు. ఇన్ని జన్మలయిపోయినాయి. ఇప్పటికైనా వదిలించుకుంటావా? లేదు వదిలించుకో." అందుకని ఏం జేస్తాడు, బుద్ధి జెప్పాలి గదా! ఎప్పటికి వస్తుంది ఆ సిట్యుయేషన్. ఎప్పుడు బుద్ధి చెప్తాడు నారదుడు? అప్పుడు నారదుడంటాడు గబుక్కున పొలంలో ఉన్నాడు గదా! పెద్ద పాము మాట్లాడుతున్నాడు గదా! మరి కైలాష్ తోటి. అప్పుడు హ్మ్, అరుస్తాడు. "పాము, పాము, పాము" అని అరుస్తాడు. ఈయన అంటాడు, "అదేంటయ్యా అట్లా అరుస్తున్నావు? నేను తెలుసు గదా నీకు నేను కైలాష్‌ని" అని చెప్తుంటాడు. అయితే అందరూ చుట్టుపక్క వాళ్ళకి తెలీదు గదా! ఇతను కైలాష్ అని. నారదుడి కంటే తెలుసు. ఇతనికి తెలీదు. అందుకు అందరు పక్క వాళ్ళందరూ వచ్చి, "ఏంటయ్యా మీరింత పెద్ద పాము ఇక్కడుంటే మీరేం చెయ్యరు" అని చెప్పి చంపిస్తాడు ఆ పాముని నారదుడు. అంటే ఇది కథ గాబట్టి అట్లా చంపిస్తున్నాడు. ఎందుకంటే అప్పటికైనా విముక్తి పొందాలి అని నారదుడి తపన. నువ్వింత చేశావు. నీ అర్షడ్ వర్గ నువ్వు మంచతనివే. నీ అర్షడ్ వర్గాల వల్ల నువ్వు కర్మలు అంటే బ్లాకేజ్ తెచ్చేసుకుంటున్నావు తెలియకుండానే. సో, అందుకని అతనితో అక్కడ చంపించి, అక్కడ నారదుడిని చూస్తూ అతని ధ్యాసలో ఉండి చనిపోయాడు గాబట్టి, నారదుడిని అతన్ని తీసుకెళ్ళి ఉంకో జన్మలో ఉంకో మంచి స్థితికి వెళ్ళేటట్టు ఆయన చూసుకున్నాడనమాట. అంటే అతని దగ్గరుండి ఉంకో జన్మనిచ్చాడు. నారదుడు అతని భక్తుడిగా ఒక జన్మనిచ్చాడు. మనమే నేర్చుకోవాలి. చూడ్డానికి ఇంకేదో జన్మలెత్తాడు ఇవన్నీ అని అనుకుంటాం. కానీ మనం గూడా తెలియకుండా చేసేదిదే. ఏంటంటే ప్రతిరోజు కూడా మనము చాలా సార్లు మన మన అన్ని మంచి పనులు చేస్తున్నా ఈ అర్షడ్ వర్గాల కారణం వల్ల తెలియకుండానే మోహంలో పడిపోతాము, మాయలో పడిపోతాము. ఒక్కసారి ఆ మోహంలో పడినప్పుడు మనకి వచ్చిన ఆపర్చునిటీస్ అంటే మనకి మంచి ఆపర్చునిటీ వచ్చిందనుకోండి దాన్ని మనం గుర్తించలేం. ఎరుక ఉండదు మనకి. ఎందుకంటే ఆ మోహంలోనే ఉన్నాం మనం. ఇప్పుడు ఈయనకి ఇంత మంచి స్వర్గానికి తీసుకెళ్ళే ఆపర్చునిటీ ఎంతమందికొస్తది? పూర్ణాత్మలో కలిసిపోయే ఆపర్చునిటీ ఎంతమందికొస్తది? ఎంతమందికి అవకాశం వస్తది? ఆ అవకాశాన్ని గుర్తించలేకపోయాడు. ఎందుకంటే అరిషడ్ వర్గాల వల్ల. మనలో చాలామంది ఎంతో మంచి పనులు చేసినా గూడా అరిషడ్ వర్గాలనేవి మనకుండిపోతాయి. ఉండిపోయినప్పుడు ఏమవుతది? అవి మనని ఉన్నత స్థితికి వెళ్ళడానికి అడ్డుకుంటాయి. అడ్డుగా ఉంటాయన్నమాట. ఎందుకంటే బ్లాక్స్ లాగా ఉండిపోతాయి. ఎందుకంటే ఇవన్నీ క్లియర్ అయ్యే వరకు మనం ఆ స్థితికి వెళ్ళలేం. ఎందుకంటే మాయలో ఉండిపోయాం. మాయలో ఉన్నప్పుడు ఏమవుతదంటే ఫస్ట్ స్టెప్ ఏంటంటే అవకాశాలను మిస్ అవుతాం. ఇంకా మాయలో ఉంటే సెకండ్ స్టెప్ ఏంటంటే తప్పులు గూడా చేస్తాం. ఇప్పుడు ఎవరో వచ్చి నీకు డబ్బులిస్తాను అతనికిప్పుడు మాయ ఉందనుకోండి. ఇప్పుడు ఆ వ్యాపారి ఎవరైతే ఉన్నాడో కైలాష్ అతనికి గనక ఇంకా కోరిక బాగా ఎక్కువైపోయిందనుకోండి. అప్పుడు ఏం చేస్తాడు? మాయ ఎక్కువైపోతే, మోహం ఎక్కువైపోతే తప్పులు కూడా చేయొచ్చు. అంటే ఇప్పుడు ఎవరైనా అన్నారనుకోండి, "నువ్వు రూపాయి ఇవ్వు నీకు రూ. 100 వడ్డీ ఇస్తాను" అంటే రూ. 100కి వడ్డీ వస్తది కదని ఆశ. ఆ ఆశతోటేంటి తప్పు చేస్తాం. తప్పు చేసి ఆ కర్మతో సంబంధం లేదక్కడ. మన అర్షడ్ వర్గాల వల్ల మనం కొత్త తప్పులు చేసుకుంటున్నాం. అంతా ఉన్న మంచి జీవితాన్ని మన అర్షడ్ వర్గాల వల్ల పాడు చేసుకుంటాం. సో, అందుకనే ఈ అర్షడ్ వర్గాలని తెలుసుకోవడం గూడా చాలా ముఖ్యం. ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో మనకు అర్షడ్ వర్గాలున్నాయని, దాన్ని జయించే ప్రయత్నం చేయాలి. జయించే ప్రయత్నం ఎట్లా చేయాలి? అర్షడ్ వర్గాలన్నిటికి కూడా ప్రేమ ఒక్కటే మార్గం. ఇందులో మోహం ఉంది కదా మాస్టర్ ప్రేమ ఎట్లా వస్తుంది అని అనుకోవచ్చు మీరు. ప్రేమ ఎవరి మీదుండాలి? భగవంతుడి మీద. అవకాశం వచ్చినప్పుడు ఎప్పుడైతే మనం భగవంతుడి మీద ప్రేమ పెట్టుకుంటామో, ఈ మోహ, మాయం ఇవన్నీ కూడా మనం గుర్తుపట్టలేం. అంటే అవన్నీ ఇంక మనకేమి చేయలేవు. అప్పుడేమనుకుంటాం, అబ్బా! భగవంతుడే వచ్చి స్వయంగా నన్ను పిలుస్తున్నాడు. నేనటు వెళ్ళిపోతాను. ఇంక నాకెందుకిది? వెళ్ళిపోతాను. అంత మంచి అవకాశం వచ్చింది. నేను అసలు నాకు అంత మంచి అవకాశాన్ని ఎట్టొదులుకుంటా నేను? మళ్ళీ మళ్ళీ వస్తదా? రాదు.
సో, ఆ ప్రేమ ఎప్పుడైతే మనం భగవంతుడి మీద ప్రేమ పెట్టుకుంటామో, అలానే భగవంతుడు అందరిలో ఉన్నామనుకున్నాం గదా! ఆ ఆపర్చునిటీ ఎవరిచ్చినా కూడా, అయ్యో! నన్ను చంపడానికి ట్రై చేస్తున్నారు వాళ్ళని అనుకోకుండా, ఒకవేళ అనుకోకుండా ఒక సిట్యుయేషన్ వచ్చిందనుకోండి, వాళ్ళలో కూడా భగవంతుడున్నాడని గుర్తిచ్చినప్పుడు, ఆ విశ్వప్రేమ ఎప్పుడైతే ఉంటుందో, అప్పుడు మన అర్షడ్ వర్గాలన్నీ ఆటోమేటిక్‌గా తగ్గిపోతాయి. ఈ కథలో గనక అతను భగవంతుడు స్వయంగా వచ్చి నిన్ను తీసుకెళ్తాను అని అన్నప్పుడు, అర్షడ్ వర్గాలు లేకపోయుంటే ఎప్పుడో ఎళ్ళిపోయి ఉండేవాడు స్వర్గానికి. కానీ వెళ్ళలేదు. ఎందుకంటే ఇరుక్కుపోయాడు. స్టక్ అయిపోయాడక్కడ. సో, అందుకని మాస్టర్స్ ఎప్పుడైతే మనం అర్షడ్ వర్గాలున్నాయని మనం గుర్తుంచుకుంటామో, అంటే ఎరుకలోకొస్తామో, దాన్ని తొలగించుకునే ప్రయత్నం తప్పకుండా చేయాలి. ఎప్పుడైతే అది చేస్తామో అప్పుడే మనము ఉన్నత స్థితికి వెళ్తాం. అది మాస్టర్స్ ఈరోజు కథ. అందరూ కథ విన్నారు కాబట్టి ఇక మనము చక్కగా ధ్యానం చేసుకుందాము. అందరూ స్థిర సుఖాసనంలో కూర్చోండి. అంటే మీకు ఏ పొజిషన్ కంఫర్టబుల్‌గా అనిపిస్తే ఆ పొజిషన్‌లో కూర్చోండి. ఒకవేళ మీ ఆరోగ్య రీత్యా మీరు కూర్చోలేకపోతే పడుకొని కూడా ధ్యానం చేయొచ్చు. కూర్చున్నప్పుడు మీరు వెన్నుముక్క స్ట్రెయిట్‌గా ఉండేటట్టు చూడండి. తల నిటారుగా పెట్టండి. వేలల్లో వేలు పెట్టుకోండి. కళ్ళు 2 మూసుకోండి. అలాగే పడుకొని ధ్యానం చేసేవారు కాలు మీద కాళ్ళు పెట్టుకొని, వేలల్లో వేలు పెట్టుకొని, కళ్ళు 2 మూసుకోండి. ఇప్పుడు మనము నిండు శ్వాసని తీసుకుందాం. అంటే శ్వాస ఎంత నిండుగా ఉండాలంటే, మనం శ్వాస లోపలికి పీల్చుకుంటున్నప్పుడు, ఈ విశ్వంలోని సమస్త కాస్మిక్ ఎనర్జీ అంతా కూడా మీ శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. ఈ విశ్వంలో ఎంతో మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంది. అదంతా కూడా మనం స్వీకరిస్తున్నాం. మన శరీరాన్ని, మన మనసుని ఓపెన్ చేసి పెట్టుకున్నాం. ప్రతి ఒక్క కాస్మిక్ ఎనర్జీ గానీ, పాజిటివ్ ఎనర్జీ గానీ రిసీవ్ చేసుకునే స్థితిలోకి వెళ్ళబోతున్నాం. అందుకని చక్కగా ఒక్క నిండైన శ్వాస తీసుకోండి. ఆ శ్వాసని వదిలేసేటప్పుడు మనలోని సరికాని ఆలోచనలు, చికాకులు, టెన్షన్‌లు ఏవైనా ఉంటే అవన్నీ తొలగించుకునే ప్రయత్నం చేయండి. ఈ నిండైన శ్వాస తీసుకున్నప్పుడు మీ ఊపిరితిత్తులు నిండుగా అనిపిస్తాయి. అలాగే ఆ శ్వాసని వదిలేసేటప్పుడు చాలా తేలికైపోతాయి. దీన్ని గమనించండి. ఇలానే ఒక 5 సార్లు నిండైన శ్వాస తీసుకొని వదిలేసే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మీ మనసు, శరీరం చాలా తేలికైనట్టు మీకు భావన కలుగుతుంది. మనమిప్పుడు శరీరంలో ప్రతి భాగాన్ని రిలాక్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ముందుగా సహస్రారం, తల భాగం దాన్ని రిలాక్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అలానే ముఖము, చెవులు, భుజాలు, చేతులు,
చేతి వ్రేళ్ళు, పొట్ట, నడుము, కాళ్ళు, పాదాలు, కాలి వ్రేళ్ళు అన్నిటినీ రిలాక్స్ చేసుకోండి. రిలాక్స్ చేయడం అంటే మీరు కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చున్నట్టు, అలానే తేలిగ్గా అయినట్టు మీకు అనిపిస్తే మీ శరీరం రిలాక్స్ అవుతున్నట్టు. బిగించి పట్టకండి. శరీరాన్ని చాలా లూజ్గా, రిలాక్స్డ్గా చేయండి. ఇప్పుడు మీ శరీరం అంతా రిలాక్స్ అయింది. మీ మనసు కూడా చాలా తేలిక అయ్యింది. ఇక అతి ముఖ్యమైన విషయం, మీరు ఎలాంటి సమస్యతో బాధపడుతున్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా, ఇదంతా తాత్కాలికమని మాత్రమే గుర్తించండి. ఎందుకంటే ఏ సమస్యకైనా ఒక సమాధానం ఉంటుంది. దాని దొరికే ప్రయత్నమే, దాన్ని కనుక్కునే ప్రయత్నమే ఈరోజు మనం చేసే ఈ ధ్యానం. అందుకని శరీరం అంతా రిలాక్స్ చేస్తున్నాం, మనసుని రిలాక్స్ చేస్తున్నాం. ఎలాంటి పరిస్థితులైనా కూడా ఒక అరగంట పాటు మనం అది పక్కన పెడుతున్నాం అంటే దాన్ని మర్చిపోయే ప్రయత్నం చేస్తున్నాం. మరి ఇది మర్చిపోవాలంటే మనకి ఆ భగవంతుని శక్తి కావాలి. మీ ఇష్టదైవమైన ఎవరైనా మీ ఇష్టదైవం ఉంటే ఆ ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా నమస్కరించుకోండి. అలానే ఒకవేళ మీకు ఇష్టదైవం లేకపోయినా, భగవంతుడి పైన నమ్మకం లేకపోయినా, ఈ విశ్వంలోని ఉన్న కాస్మిక్ ఎనర్జీ, ఆ పాజిటివ్ ఎనర్జీ ఏదైతే మనల్ని నడిపిస్తుందో దాన్ని నమస్కరించుకొని, కృతజ్ఞతలు తెలియజేసుకొని మనతో పాటు ధ్యానం చేయడానికి ఆహ్వానించండి. మీ ఇష్టదైవాన్నైనా, ఈ పాజిటివ్ ఎనర్జీనైనా మనతో పాటు ధ్యానం చేసే అవకాశాన్ని మనకి ఇవ్వమని మనస్ఫూర్తిగా ఆర్తితో చెప్పుకోండి. మీ శరీరం అంతా తేలికైపోయింది. మీ మనసు కూడా చాలా తేలిగ్గా ఉంది. ఇక మనం ధ్యాన లోతుల్లోకి వెళ్దాం. మీకు కనుబొమ్మల మధ్యన బొట్టు పెట్టుకునే దగ్గర రకరకాల రంగులు కనిపిస్తాయి. కొన్నిసార్లు విజన్స్ కానీ, కాంతులు కానీ కనిపిస్తాయి. దాన్ని థర్డ్ ఐ లొకేషన్ అంటారు. ఈ ధ్యానం మొత్తంలో కూడా ఆ లొకేషన్లో అంటే మీ కనుబొమ్మల మధ్యన దృష్టి పెట్టేలాగా, దాని మీద ఫోకస్ పెట్టేలాగా చూసుకోండి. మీకు ఎప్పుడు ఆలోచనలు వచ్చినా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి, అది చాలా సహజం. ఆలోచనలు వచ్చినప్పుడల్లా నెమ్మదిగా శ్వాస లోపలికి ఎలా వెళ్తుంది, ఎలా బయటికి వస్తుంది అని గమనించండి. ఆలోచనలతో పోట్లాడొద్దు. నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఈ ప్రక్రియలో, ఈ ధ్యాన ప్రక్రియలో చాలాసార్లు ఆలోచనలు వచ్చే అవకాశం ఉంది. మనం ధ్యానం లోతులోకి వెళ్ళినప్పుడు ఏ ఆలోచనలు రావు. అందుకనే ఆలోచనలు వచ్చినప్పుడల్లా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. మనం ధ్యాన లోతుల్లోకి వెళ్ళబోతున్నాము. ఇక 3 సార్లు
మళ్ళీ మంచి నిండైన శ్వాస తీసుకొని వదిలేయండి. శ్వాస తీసుకుంటున్నప్పుడు మీతో పాటు ఉన్న భగవంతుని శక్తి కూడా మీ దగ్గరికి వస్తున్నట్టు, అలానే ఈ విశ్వంలోని కాస్మిక్ ఎనర్జీ శక్తి అంతా కూడా మీ శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. ఈసారి ఆ శక్తి రెండింతలయ్యింది. ఎంతో అద్భుతమైన ఈ శక్తిని మనం స్వీకరిస్తున్నాం. అందుకని శ్వాస లోపలికి వెళ్ళేటప్పుడు చక్కగా నిండుగా మీ ఊపిరితిత్తులన్నీ కూడా నిండుగా అయ్యేటట్టు భావించి ఆ శ్వాసని తీసుకొని మళ్ళీ వదిలేయండి. ఇలా 3 సార్లు చేయండి. ఇప్పుడు మీ శరీరము, మీ మనసు చాలా తేలికైపోయాయి. ఇంకా మీరు ధ్యాన లోతుల్లోకి వెళ్ళారు. అంటే మీ పక్క జరిగేవి ఏమీ వినిపించవు. నా మాటలు మాత్రమే వినిపిస్తున్నాయి. ఆ కనుబొమ్మల మధ్యన ఉన్న ఆ ప్రదేశాన్ని, అంటే థర్డ్ ఐ లొకేషన్‌ని బాగా ఫోకస్‌లో పెట్టండి. ఒక్కోసారి మీకు ఆ థర్డ్ ఐ లొకేషన్‌లో కొంచెం భారంగా అనిపించినా, నొప్పిగా అనిపించినా అది చాలా సహజం. మన ఇష్టదైవంతో పాటు, ఈ విశ్వంతో పాటు మనము ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నాం. ఈ ధ్యాన లోతుల్లోకి వెళ్ళేటప్పుడు మీరు గమనించాల్సిన విషయం, మీ శరీరం అంతా చాలా తేలికైపోయింది. మీకు ఎలాంటి ఇబ్బందులు లేవు. మీరు చాలా ధ్యాన స్థితికి వెళ్ళబోతున్నారు. ఈ విశ్వం మనకు సహకరిస్తుంది. మనము అద్భుతమైన స్థితికి వెళ్ళబోతున్నాం. మనకున్న పరిస్థితులు తాత్కాలికం మాత్రమే. మనము ఈ జీవితానికి, ఈ విశ్వానికి, మన ప్రయాణానికి, ఈ జీవన ప్రయాణానికి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఎంతో అదృష్టం ఉంటే మనం ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాము. జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాము. అందుకని మనము మనస్ఫూర్తిగా ఒకసారి కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుందాం. ఈ కృతజ్ఞతలు తెలియజేసినప్పుడు మీ శరీరం ఇంకా తేలికవుతుంది. ఎందుకంటే మీలోని సరికాని ఆలోచనలన్నీ తొలగిపోయాయి. మీరు ఎంతో రుణపడి ఉన్నారు ఈ అవకాశానికి, ఈ విశ్వానికి. మనసుని బాగా తేలిక చేసుకోండి. అదే స్థితిలో ఉండండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆలోచనలు వచ్చినప్పుడల్లా కూడా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి.
మనము మానవ జన్మ ఎత్తిందే కర్మలు తీర్చుకోవడాని కోసం. అంటే ఎన్నో జన్మలుగా కర్మలు చేస్తున్నాం. దాన్ని తొలగించుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈ కర్మలు తొలగిపోవాలంటే మనలో పరివర్తన చాలా ముఖ్యం. అలానే పశ్చాత్తాపం, ప్రాయశ్చిత్తం కూడా చేసుకోవాలి. అంటే మనం చేసిన తప్పులని గతంలో గానీ, గత జన్మలలో గానీ చేసిన తప్పులని క్షమించమని మనస్ఫూర్తిగా కోరండి. అలానే పరివర్తనలో ఉంటాము అని సహాయం కావాల్సిన వాళ్ళకి సహాయం చేస్తామని మనస్ఫూర్తిగా సంకల్పం చేసుకోండి. మా వద్దకు సహాయం కోరి వచ్చిన వారికి తప్పకుండా మాకు ఉన్నంతలో తోచినంత తప్పకుండా సహాయం చేస్తాము. మేము నేర్చుకుంటున్న ఈ ధ్యానాన్ని, జ్ఞానాన్ని పంచుతాము. ప్రతి జీవాత్మకు కూడా మా వల్లే సుఖంగా బ్రతికే హక్కు ఉందని తెలుసుకున్నాము. ఈ విశ్వానికి, ఈ భూమాతకు కావాల్సిన సహాయం చేస్తాము. ఈ సంకల్పాలు మనం చెప్పుకున్నప్పుడు మీ శరీరం ఇంకా తేలికవుతుంది. మీ మనసు కూడా బాగా తేలికవుతుంది. ఈ సంకల్పం చెప్పుకున్నప్పుడు మీ శరీరం చాలా తేలికైంది. ఇంకా లోతులోకి వెళ్ళే ప్రయత్నం చేయండి. మీ పక్కన ఏది జరుగుతున్నా మీకు పట్టించుకోవద్దు. నా మాటలు మాత్రమే మీకు వినిపిస్తున్నాయి. ఈ ధ్యాన లోతుల్లోకి మీరు వెళ్ళిపోయారు. ధ్యానంలో ఆ మహాదేవుడిని, ఆ పరమశివుడిని, ఆ జగన్మాతను, మీ ఇష్టదైవాన్ని, అలానే మీకు ఈ విశ్వం నుంచి కావాల్సిన సహకారం దొరకాలని మనస్ఫూర్తిగా కోరండి. ఇప్పుడు విశ్వంలోని సమస్త కాస్మిక్ ఎనర్జీ అంతా కూడా కాంతుల రూపంలో మన శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. అద్భుతమైన కాంతులు, ఎటు చూసినా కాంతులే. ఈ కాంతులే మనకు సర్వం, ఈ కాంతులే మనకు దైవం, ఈ కాంతులే మనకు ఆరోగ్యం. ఈ అద్భుతమైన కాంతుల వల్ల మన శరీరం చాలా ఆరోగ్యంగా ఉంటున్నట్టు భావించండి. అలానే ఈ ధ్యానం చేసినందువల్ల మనలోని సరికాని ఆలోచనలు అన్నీ తొలగిపోతున్నట్టు భావించండి. ఈ రోజు నుంచి మన కుటుంబ కలహాలన్నీ తొలగిపోతాయి. మన ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. మనం పడుతున్న మానసిక వ్యధ తొలగిపోతుంది. మన ఆరోగ్యం మెరుగుపడుతుంది. అద్భుతమైన కాంతులు
ఎటు చూసినా కాంతులే. ఇంకా ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. అద్భుతమైన స్థితి. శరీరము, మనసు అన్నీ తేలికైపోయాయి. ఒకవేళ ఆలోచనలు వస్తుంటే, ఆలోచనలని వాటితో పోట్లాడకుండా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఇంకా ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. కనుబొమ్మల మధ్యన బొట్టు పెట్టుకునే దగ్గర మీకు రంగులు కనిపించిన, కాంతులు కనిపించిన, విజన్స్ కనిపించిన ఇంకా లోతుకు వెళ్ళండి. అద్భుతమైన ధ్యాన స్థితిలో ఉన్నారు. సంకల్పాలు చెప్పుకున్నాం. పశ్చాత్తాపంలో ఉంటామని, ప్రాయశ్చిత్తం చేసుకుంటామని, పరివర్తనలో ఉంటామని మనము విశ్వానికి మాట ఇచ్చాం. మీ శరీరాన్ని గమనించండి. చాలా తేలిగ్గా ఉంది. ఇదే స్థితిని కొనసాగిస్తూ ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్ళండి. ఇప్పుడు మీరు ఈ జన్మలో ఎవరినైనా మీరు బాధ పెట్టి ఉంటే మనస్ఫూర్తిగా వాళ్ళకి క్షమాపణలు తెలియజేసుకోండి. అజ్ఞానంతో, అహంకారంతో వాళ్ళని బాధ పెట్టాము అని మనస్ఫూర్తిగా వాళ్ళని క్షమించమని కోరండి. అలానే ఎవరైనా మిమ్మల్ని బాధ పెట్టి ఉంటే ఈ ఈ గతంలో వారిని మనస్ఫూర్తిగా మీరు క్షమించండి. వారు తెలియక, అజ్ఞానంతో, అహంకారంతో తప్పులు చేసి ఉంటారు. అందుకని మీకు వారిపైన ఎలాంటి కోపమున్నా, ద్వేషమున్నా
అవన్నీ తొలగించుకోండి. ఇలా చేసినప్పుడు మన మనసు శూన్యమవుతుంది. మనసు శూన్యమైనప్పుడే ఈ విశ్వంతో అనుసంధానం అవ్వగలం. మీ ఇష్ట దైవంతో అనుసంధానం అవ్వగలం. అందుకని ఎవరిపైనైనా కోపం గానీ, ద్వేషం గానీ ఉంటే అవన్నీ తొలగించుకోండి. శూన్య స్థితికి చేరుకోండి. ఎప్పుడైతే మనం క్షమాపణ కోరామో, మనని బాధపెట్టిన వారిని క్షమించామో, మన మనసు శూన్య స్థితికి చేరుకుంది. మీరు ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. ఆ విశ్వంతో అనుసంధానం అవుతున్నారు. ఇదే స్థితిని కొనసాగిస్తూ మీరు ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్ళండి. అద్భుతమైన ధ్యాన స్థితిలో ఉన్నారు. ఇదే స్థితిని కొనసాగిస్తూ మీరు ఇదే స్థితిలో ఉండొచ్చు. ఒకవేళ ఈ స్థితి నుంచి బయటికి రావాలనుకుంటే మీ శరీరాన్ని కొద్దిగా కదపండి. నెమ్మదిగా మీ ధ్యాన స్థితిలో నుంచి బయటికి రండి. చేతులు రెండు విడదీయండి. కళ్ళ మీద పెట్టుకోండి. మీతో పాటు ధ్యానం చేసిన వారందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకోండి. ఈ విశ్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. మీ ఇష్టదైవానికి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. మీ మాస్టర్స్కి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. ఇంత మంచి జీవితాన్ని ధ్యానం చేసుకునే అవకాశాన్ని ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలానే తెలియక చేసిన తప్పులు ఏవైనా ఉంటే క్షమించమని కోరుతూ, మీరు ధ్యాన లోతుల్లో నుంచి బయటికి రావచ్చు.